వ్యాఖ్యలు చేసినవడము సిగ్గు భారతరత్న అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడము డాక్టర్ బిఆర్ ఆలోచన అంబేద్కర్ గారి ఆలోచన విధానము జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంపై అమిత్ షా వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఖబర్దార్ అమిత్ షా కాపాడుకుందాం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఖబర్దార్ అమిత్ లోపల దాచించినటువంటి అంబేద్కర్ వ్యతిరేక భావజాలాన్ని జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఖబర్దార్ అమిత్ షా. గత పార్లమెంట్లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్కు వ్యతిరేకంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్స్గా విద్యార్థులు స్కాలర్స్ అందరము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండు విషయాల పట్ల, ఎందుకంటే అమిత్ షా గారు అంబేద్కర్ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి, ఎందుకంటే అది తీవ్రంగా మొత్తం దళిత జాతిపైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. అందుకే ఈరోజు టీచర్లమైనటువంటి మేము ఒక ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్గా తొలగించాలి. రెండోది, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలి. మూడోది, అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు, మాకు అంబేద్కర్ గారే దేవుడు, ఏ దేవుడు లేరు మాకు, మా తల్లిదండ్రుల తర్వాత అంబేద్కర్ గారే దేవుడు, కాబట్టి అట్లాంటి దేవుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ఈ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు కానీ, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు కానీ, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే మేము ఈరోజు మీరు కానీ ఇంత స్వేచ్ఛగా ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఆయన కల్పించినటువంటి హక్కులే. కాబట్టి అట్లాంటి కల్పించినటువంటి హక్కులపైన మాట్లాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వ్యతిరేకిస్తూ ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. మేడం గారు మాట్లాడుతున్నారు. सांसद में अमित शाह जी जो हमारे गृह मंत्री है, उन्होंने जो बयान दिया है उसकी हम लोग आलोचना करते हैं, उसका हम लोग कड़ा विरोध करते हैं। क्योंकि उन्होंने जो है बाबा साहब के बारे में जो शब्द बोले हैं, अंबेडकर अंबेडकर अंबेडकर, वो बोलने का लहजा उनका सही नहीं है, वो अपमानजनक है। इसलिए समस्त देशवासियों को आघात पहुंचा हुआ है, क्योंकि वो कहते हैं कि 33 करोड़ देवता की पूजा करने से मोक्ष मिलता है। ये सरासर गलत है। हमारे समाज के लिए डॉक्टर बाबा साहब अंबेडकर ही भगवान से बढ़कर है, क्योंकि उन्होंने ही हमारे मुर्दा समाज को, हम लोग मरे हुए लोग थे, हम लोग लाशें थे, उसको जो है जीवन देने का काम केवल और केवल बाबा साहब अंबेडकर ने किया। इसलिए बाबा साहब ने हमें मनुष्य बनाया है, और आज हम लोग जो भी जीवन यापन कर रहे केवल बाबा साहब की बदौलत से कर रहे। उनके बदौलत से आज हमारे आंख पर जो कपड़ा है, जो खाना है, जो सोना है, जो हम लोग आज आराम से जीवन जी रहे, वो बाबा साहब अंबेडकर के कारण है। और हम अकेले नहीं, बल्कि इस देश का जो 140 करोड़ लोग है, वह भी केवल बाबा साहब के अंबेडकर के संविधान के कारण ही स्वेच्छा पूर्वक जीवन जी रहे हैं। और इस देश की जो स्त्रियां है, समस्त समाज की स्त्रियां, चाहे बामन की हो या शूद्र की हो या बहुजन की हो, सारे स्त्रियों को जो अधिकार दिए हैं वह केवल बाबा साहब ने दिए हैं। अन्यथा इन लोगों ने हमें दासी बनाया था, एक भोग्य वस्तु बनाया था, और बच्चे पैदा करने की मशीन बनाया था। लेकिन आज स्त्रियां राष्ट्रपति बनी है, प्रधानमंत्री बन रही है, आज वह कलेक्टर बन रही है, प्रोफेसर बन रही है। किसके बदौलत से बन रही है? तो केवल और केवल बाबा साहब के बदौलत से बन रही है। इसीलिए बाबा साहब हमारे लिए भगवान से बढ़कर है, और इस समस्त समाज के लिए, समस्त देश के लिए बाबा साहब जो है एक चिंगारी है, वह एक शक्ति है, वह एक ताकत है, और इस देश की वह एक आत्मा है जिनका अपमान हुआ है। उनके लिए हम लोग कहना चाह रहे हैं, अमित शाह जी आप उन शब्दों को वापस ले लीजिए या आपके पद से राजीनामा दे दीजिए। यही हमारे उस्मानिया यूनिवर्सिटी के टीचर्स के द्वारा हम लोग ये सारा बताना चाह रहे हैं। కంట్రీకి సంబంధించింది అటువంటి ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్ ఇలాంటి సర్కాస్టిక్ వ్యాఖ్యం చేయడం, దట్ టు సేయింగ్ దట్ అంబేద్కర్
के बदले भगवान भगवान कहेंगे तो कुछ पुण्य मिलेगा. ఇది ఎంత సర్కాస్టిక్ స్టేట్మెంట్. ఇదే స్టేట్మెంట్ మనం ఇంకా ఎవరి మీదైనా చేస్తే ఊరుకుంటారా? వి స్ట్రాంగ్లీ కండెమ్ ద స్టేట్మెంట్ మేడ్ బై అమిత్ షా అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ సూటబుల్ యాక్షన్ నాట్ టు రిపీట్ సచ్ థింగ్స్. అమిత్ షా గారు కొన్ని కామెంట్స్ చేశారు కదా అంబేద్కర్ గారి మీద, దాని గురించి మీరు ఏమనాలి? మేము ఒకటి నిర్ణయించుకున్నాం. అమిత్ షాని తొలగిస్తారా లేకపోతే మా ఉద్యమాలు ఇంకా తీవ్రంగా చేయమంటారా? అమిత్ షాని క్యాబినెట్ నుంచి తొలగించాలి. అమిత్ షాని ఇప్పుడు క్యాబినెట్ నుంచి తొలగించాలంటే మీ వైపు ఏదో ఒక సపోర్ట్స్తోని మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో, దీన్ని అంటే ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు దీన్ని? మా కార్యాచరణ మాకుంది. మేము అడుగడుగునా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. 100% మేము చెప్పాం, మేము చేసి చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తాను అని అంటున్నారు కదా, దానికి ఈ గవర్నమెంట్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అంటారా? మీకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా చేయదా అన్నది మాకు సంబంధం లేదు. ఎవరైతే మేము చదువుకొని ఈరోజు ఒక ప్రొఫెసర్గా మేము ఇక్కడ ఈరోజు పాఠాలు చెప్తున్నామంటే జస్ట్ బికాజ్ ఆఫ్ అంబేద్కర్, మా తాతగారి వల్లనే, ఎవరి వల్ల కాదు. ఇంతకుముందు ఉన్నటువంటి అగ్రవర్ణాలు మాకు స్కూళ్ళకు కూడా రానియలేదు. అట్లాంటిది మేము చదువుకుంటే అంటే మేము ఏమన్నా వాళ్ళు అగ్రవర్ణాలు చదువుకుంటున్నప్పుడు విన్నా చెవులు కోయడము, ఏమన్నా చదవడము, వాళ్ళు పలికింది మేమన్నా పలికినా నాలుక కోయడము, అట్లాంటి స్టేజ్ నుంచి మేము ఈరోజు పాఠాలు చెప్పే వరకు వచ్చినామంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మా అంబేద్కర్ దేవుడి వల్లనే వచ్చినాం మేము ఇక్కడికి. ఆయన లేనిది మేము లేము. ఆయన గురించి కామెంట్ చేస్తే మేము ఎట్లా కమ్మునుంటాం? మేము ఉండం. మేము నిరసనలు వ్యక్తం చేస్తాం. ఆ అంబేద్కర్ గురించి ఎవరైతే ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారో, ఇలాంటి చీడపురుగులు ఉన్నారో క్యాబినెట్లో, వాళ్ళందరినీ కంపల్సరీ బర్తరఫ్ చేయాల్సిందే, వాళ్ళని తొలగించాల్సిందే. ఇట్లాంటి వాళ్ళని పాలిటిక్స్లో రానియకూడదు. కామెంట్స్లో ఏంటంటే పాలిటిక్స్లో రానియొద్దు అంటారు. ఇప్పుడు దీనికి మనము ముందుగా ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, అవి కాకుండా ఇంకా స్పెసిఫైగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏంటంటే మీరు ప్రతి ఒక్క విషయం ఏంటంటే దళితులపైననే పడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఆర్జీఎన్ఎఫ్ వచ్చేది స్కాలర్షిప్, ఆ స్కాలర్షిప్ తొలగించారు. ప్రైవేట్ రంగంని బాగా ప్రోత్సహిస్తున్నారు. పబ్లిక్ రంగాన్ని అసలు యూనివర్సిటీలో మీరు చూడండి, అసలు స్కాలర్షిప్స్ లేవు, ఏది లేవు, ఉన్నాయి తీసేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి చూడండి, మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో చూడండి, ఎస్సీ ఎస్టీస్కి సపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రమోషన్స్లో ఉండేది రిజర్వేషన్. ఇప్పుడు ఆ ప్రమోషన్స్లో రిజర్వేషన్ తీసేశారు, సీనియారిటీ బేస్ మీద వచ్చారు. ఇంతకుముందు ఎవరు చదువుకునేది? అగ్రవర్ణాలు చదువుకునేది. వాళ్ళే ఉన్నారు, లిస్ట్ మొత్తం చూస్తే వాళ్ళే ఉంటారు. మరి దళితులకు ఎప్పుడు వస్తుంది అవకాశం ప్రమోషన్లు రానికే? అంటే ఇవన్నీ బేస్ నుంచి కొట్టుకుంటా వస్తున్నారు. ఇవన్నీ ఆపాలి. ఇవన్నీ ఆపి దళితులపై ఇవన్నీ అత్యాచారాలన్నీ మానుకోకపోతే మాత్రం చాలా నష్టపోతారు. మేమైతే అసలు నష్టపోతున్నాం, వాళ్ళని మాత్రం ఊరికే వదలం. అమిత్ షా ఆయన అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం జరిగింది. ఇది ముమ్మాటికి దళిత బహుజనులపైన దాడిగానే భావిస్తున్నాము. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, అహంకారపూరిత వ్యాఖ్యలు ఎక్కడనైనా కానీ, పార్లమెంటులో కానీ ఎక్కడనైనా జరిగితే మాత్రం అవి శోచనీయం కాదు. వాటికి చాలా సీరియస్గా మేము ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లమై ఉండి దాన్ని సీరియస్గా ఖండిస్తున్నాము. ఆయనను కూడా వెంటనే రాజీనామా చేయించాలి. ఆయన పైన ఏవైతే చట్టపరమైన శిక్షించాలో తనని ఇమ్మీడియట్గా చట్టపరంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఎలాంటి ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఎలాంటి చేయాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు తను ఏమవుతుందంటే ఇక్కడ మన కాడ ఎక్కడైనా చట్టసభల్లో చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రకరకాల ఆర్టికల్స్ డిబేట్ జరుగుతుంది. అలాంటప్పుడు మనం ప్రతిసారి అంబేద్కర్ని కోడ్ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రతిసారి కాదు 100 సార్లు 1000 సార్లు కూడా అంబేద్కర్ అని కోడ్ చేయాలి. కోడ్ చేసే సందర్భం కాబట్టి ప్రతి వాళ్ళు చేస్తున్నారు. అది కాక అంబేద్కర్ దేవుడు అంటారు కదా, అందరికీ ఆల్రెడీ ఎక్కడి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైతే ఉన్నదో ఆయన అందరికీ దేవుడుగానే అనుకుంటున్నారు. ఈ దళిత సమాజం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే చదువుకున్నారు. ఆయన వల్లనే బల్యోకి కానీ గుళ్ళోనికి రావిస్తున్నదంటే అంబేద్కరే కాబట్టి ఆయన ఇప్పుడు ఈయన చెప్పి దేవుడైన కాదు, ఆయన ఎప్పుడో దేవుడు అయిపోయాడు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి వారికి దేవుడు అయ్యాడు. ఆయన ఓన్లీ ఒక దళితుడు కాదు, ఆయన రాజ్యాంగాన్ని రాసిందంటే అందరి వాడు. ఇంకా కొంతమంది అహంకార ఆవేశంగా మాట్లాడే కొంతమంది మాత్రమే కొందరి మాట చేస్తున్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు, ఆయన అందరికీ చేసిండు. ఆయన కంట్రిబ్యూషన్ ప్రతి వాడు, లేడీస్ కానీ, ప్రతి చట్టాలలో, ప్రతి కార్మికులకు, ప్రతి విషయంలో, చదువులో, ప్రతి దానికి
సమకూర్చి ఈ రోజు ఇక్కడికి రానంటే ఇంత దీర్ఘకాలికంగా ఆయన రాజ్యాంగాన్ని రాసినంటే, ఇంత ముందు చూపుతోటి రాసినంటే ఇవన్నీ జరుగుతాయని ముందుగానే ఊహించాడు. ఆయన సంవత్సరాలు, వందల సంవత్సరాల దాన్ని ఊహించి రాయించడం జరిగింది కాబట్టి దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజు అంటే అంబేద్కర్ దేవుడు అంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మేము బాగా బలంగా చేస్తున్నాం. ప్రతి ఉద్యమానికి నాంది ఉస్మానియా యూనివర్సిటీ అయింది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి ఉద్యమాన్ని స్టాప్ పెడతాము. కాబట్టి మేము ఇక్కడ వీళ్ళంతా మేధావులు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడి నుంచే ఆగదు. ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొనియాడుతున్న సందర్భంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక ఉద్యమాన్ని మొదలు పెడతామని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఉద్యమం మొదలు పెడతారు, ఇప్పుడు ఎవరు అమిత్ షా గారిని ఏదైతే మీరు చెప్పారో ఆ విధంగా ఇప్పుడు ఎవరైతే పూర్ పీపుల్, ఇప్పుడు మనకి ఎవరున్న దళితులు వాళ్ళకి అన్నీ ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం పెట్టిన స్కీమ్లు అన్నీ వస్తున్నాయా లేవా, దాని గురించి మీ కామెంట్స్? అసలు ప్రభుత్వాలు పెట్టిన ఏ స్కీమ్స్ లేవండి ఇంతవరకు. అసలు ఏమి స్కాలర్షిప్ రావడం, ఒకప్పటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు స్కాలర్షిప్లు వచ్చే తర్వాత క్యాల్కులేటర్ వచ్చేది, బుక్స్ మనీ సపరేట్గా ఉండేవి. అది యూనివర్సిటీస్లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు బుక్స్ మనీ ఇచ్చేవాళ్ళు. తర్వాత క్యాల్కులేటర్ మనీ ఇచ్చారు, తర్వాత స్కాలర్షిప్స్ వచ్చేది, తర్వాత రకరకాల ఫెలోషిప్స్ వచ్చేసి మనకి ఇక్కడ చేసే వాళ్ళు కానీ రీసెర్చ్ స్కాలర్స్కి వచ్చేది. అలాంటివి ఏవి లేవు. పేరుకు మాత్రమే ఓన్లీ రిజర్వేషన్. వీళ్ళైతే పక్కా ఎవరు చూసినా కనుక వీళ్ళకే తీసుకుంటారు, వీళ్ళంతా ఎస్సీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకే తీసుకుంటున్నారని. కానీ అలాంటిది లేనే లేదు. అసలు ఎప్పుడో వచ్చినాయి కానీ ఇప్పటికైతే అసలు అలాంటివి ఏమీ లేవు. మొత్తం అంతా పబ్లిక్ సెక్టర్స్ని మొత్తాన్ని నిర్వీర్యం చేశారు, ప్రైవేట్ సెక్టర్స్ పెంచి పోషిస్తున్నారు. మొత్తం ఉన్న వాళ్ళకి ఎక్కడ చదువుకొని ఉండి వీళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా 77 స్వతంత్ర భారతదేశంలో ఇంకా క్వాలిఫైడ్ లేరని చెప్తున్నారు. దానికి ఏం చెప్పాలి? ఎంతోమంది చదువుకొని ఉండి డబుల్ పీజీలు, త్రిబుల్ పీజీలు, పిహెచ్డీలు, పీడిఎఫ్లు కూడా చేసిన ఉన్నవాళ్ళు ఇంకా వీళ్ళు లేరు. వీళ్ళ దాంట్లో క్వాలిఫై లేరని మాట్లాడే వాళ్ళు చాలామంది అహంభావపూరితంగానే మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళు ఉన్నారు అనేది మాత్రం లేదు. వాటిలాంటివి లేకుండా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకునే అవసరము మేధావులుగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఖచ్చితంగా ఉంది. దీనిపైన చేసే ప్రతి వ్యాఖ్యలు, జరిగే ప్రతిదాన్ని యూనివర్సిటీ మేధావులు, యూనివర్సిటీ విద్యార్థుల పైన, భుజస్కంధాలపైన ఉన్నదని నేను చెప్తున్నాను. ఏదైతుందో మనం ఇప్పుడు అమిత్ షా గారిని వాళ్ళ పదవి నుంచి రాజీనామా చేయాలని మన అన్నగారు సైదుల్ గారితో కొన్ని వివరాలు తెలుసుకుందాం. అంబేద్కర్ని చులకనగా చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క యావత్ బహుజన సమాజం అంతా, ఇప్పుడు దేశమంతా అంబేద్కర్ నామస్మరణం మారుమోగుతుంది. మీరు అంబేద్కర్ని ఎంత ఆపాలనుకున్నా, ఎంత అనగదొక్కాలనుకున్నా అది ఆగేది కాదు. ఉప్పెన మీరు ఎంత ఆగాలనుకుంటే మీ యొక్క పాలక ప్రభుత్వానికి తగిన బుద్ధి జరిగి మీరు కుప్పకూలిపోక తప్పదు. ఖబర్దార్ అమిత్ షా, భవిష్యత్తులో మీ పార్టీలకు మేము గుణపాఠం చెప్తాం. అంబేద్కర్పై మరలా ఇలాంటి పునరావృతం అయితే ఎంతకైనా ఈ తెలంగాణ నుంచి అన్ని మీ పాలక ప్రభుత్వాన్ని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాకుండా మేము బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాం.